వస్తే కాంట్రవర్సీ స్టార్ ఉన్నాడు కదా, ఎవడు చంద్రహాస్ అట అని పేరు, మనకు తెలియదు. ఇప్పుడు రామ్నగర్ బండి అదేమో సినిమా తీసినట, ఎవరికి వచ్చిందో కూడా తెలియదు మనకు. అయితే గుంజి 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 గు పగల కొడతా అని చెప్పేసి ఒక పాట పాడిండు. ముందు జేడి చక్రవర్తి, ఇంకా పెద్ద పెద్ద సెలబ్రిటీలు, స్టార్స్, ఆడవాళ్ళు అందరు ఉన్నారు. వాళ్ళ ముందు ఈ పనికి మాలినోడు ఒక పాట పాడిండు. మళ్ళా పాట పాడడమే కాకుండా దాన్ని సమర్థించుకుంటా ఇది సినిమాలో లేదు, నేను బయట పాట పాడింది అని చెప్పేసి ప్రభాకర్ కొడుకు బుల్లితెర మెగాస్టార్ అనుకుంటారు కదా, నెత్తిన పెట్టుకొని చూస్తారు అమ్మ మీరు సీరియళ్ళు, ఆ సీరియల్ తీసిన కొడుకే వీడు. ఇవాళ ఒక జర్నలిస్టుని ఇలా పట్టుకొని 24 గంటలు నాకు సారీ చెప్పకపోతే నీ అంత చూస్తాను బెదిరిస్తుండు. ఒక జర్నలిస్టుని పట్టుకొని 24 గంటల్లో ఆ జర్నలిస్టు ఏం పాట పాడినావు, ఏంది అసలు, ఆ బూతులేంది, ఆ పదాలంది అంటే నేను తప్పు చేయలే అంటాడు వాడు. నేను తప్పు చేయలే, అంతమంది ముందు అట్లాంటి బ్యాడ్ పాట పాడా, నేను తప్పు చేయలే, నేను ఎందుకు అపాలజీ చేస్తా, నేను ఎందుకు సారీ చెప్తా, ఎవరిని ఎందుకు క్షమాపణ చెప్తా అని చెప్పేసి రుబాబ్ మాటలు మాట్లాడాడు. ఇట్లాంటి వాళ్ళకు మనం వాళ్ళ సినిమాలు వాళ్ళ సీరియళ్ళు చూసి మనం ఎంకరేజ్మెంట్ చేయడం వల్ల ఇవాళ అది సినిమాలో వస్తే బాధ లేదు. అది సినిమాల్లో సెన్సార్ వాడు చూసుకొని అది ఏ సర్టిఫికేటా బి సర్టిఫికేటా అని చెప్పేసి దానికి ఒక సర్టిఫికేట్ ఇస్తాడు. దాన్ని బట్టి 18 years వాళ్ళు ఉంటేనే వెళ్తారు, యాక్సెప్టబుల్ ఉంటే వెళ్తారు. ఇప్పుడు పబ్లిక్ ప్లాట్ఫామ్ కదా, అది పబ్లిక్ 100,000 మంది చూస్తున్నారు, ఆడ లైవ్లో పెట్టిండు అంటే నువ్వు సినిమా హీరోగా నువ్వు అని తెలవాలంటే ఇంత కాంట్రవర్సీ చేయాలన్నా? నువ్వేమైనా పాడిందేమన్నా ఆస్కార్ అవార్డు విన్నింగ్ పాటనా, మళ్ళీ నువ్వేమైనా చేసిందేమన్నా? ఒక పనికి మాలిన పాటను వాడుకొని దాన్ని సమర్థించుకొని ఇప్పుడు దీనికి మీ నాయన దీనికి సమాధానం చెప్పాలి. మీ నాయన యొక్క సీరియళ్ళు అందరు మహిళలే చూస్తారు కదా, ఏ మహిళ దీన్ని సమర్థిస్తుంది? ఇవి అడిగిన వాళ్ళ మీద నువ్వు 24 గంటలు నీ ప్రతాపం చూపిస్తా అని చెప్పేసి బెదిరిస్తావా? ఏడ నేర్చుకున్నావు ఇది? ఏడున్నావు నువ్వు? ఏడుకొచ్చి మాట్లాడుతున్నావు, ఏడుకొచ్చి ఏం చేస్తున్నావు? ఇది తెలంగాణ నడవదు నీది. ఎంతోమందిని చూసిరు ఈ తెలంగాణలో, పెద్ద 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 తోపుగాలను చూసిరు. నువ్వు నిన్నమని వచ్చినావు పిల్లకానివి, పెద్ద పెద్దోళ్ళని చూసింది తెలంగాణ. నువ్వెంత, నువ్వు లెక్క. ఎదుగుతున్నావు కాబట్టి ఎదుగు, మంచి సినిమాలు చూస్తే జనాలు చూస్తారు. రాజు వెడ్స్ రాంబాయి సినిమా చూడు, ఎవరికైనా తెలుసా? వాళ్ళు ఎవరో తెలుసా? వాళ్ళకన్నా పెద్ద ఇటు కొట్టింది సినిమా. ఇట్లాంటి కాంట్రవర్సీలు కాదు. ఇప్పుడు కన్నా జనాలకు సారీ చెప్పు.